జగిత్యాల జిల్లాలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ ఓటమి నా బాధ్యత పెంచుతుందని, చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటానన్నారు. మరో 6 నెలల వరకు శాసన మండలి సభ్యుడిగా సేవ చేస్తా. తదుపరి నాకున్న అనుభవంతో సేవ చేస్తానని, నా తుది శ్వాస వరకు ప్రజలతో ఉంటానని భావోద్వేగాన్ని లోనయ్యారు. చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ఉందో నా చివరి శ్వాస వరకు, నేను మునై చెప్పిన మీటింగ్లో కూడా, నేను మనసులో వండైనా కానీ టెలిఫోన్లో అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను చెప్పాను. ఓటమి నన్ను బాధ్యత పెంచింది అనుకుంటా, కానీ ఏదైతే ఉందో నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తే చెప్పి నేను భావిస్తాను. ఓటమి నా బాధ్యతను పెంచిందని చెప్పి అనుకుంటాను. నన్ను నైరాశ్యాన్ని లోన్ చేస్తే చెప్పి భావిస్తాను. నాకు నా అనుభవం ఏదైతే ఉందో ప్రజా సంక్షేమానికి తోడ్పడ. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉంటాడే, అనుకున్న అనుభవం అనేది ఉన్నదో సాంకేతికంగా సలహాలు సూచనలు ఉంటాయి. నేనేదైతుందో పదవి హోదా అనేది ప్రధాన పదవి హోదా అనేది నేను ఆశించిన పదవి పొందలేకపోవచ్చు. కాక శాసన మండలికి 9 మాసాలు ఉంది. నాకు శాసన మండలికి 9 మాసాలు ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ 9 months నేను శాసన మండలి సభ్యుడిగానే ఉంటాను, కొనసాగుతాను. ఈవెన్ తదుపరి ఏదైతే ఉందో నాకున్న అనుభవం నాకు తోడుంటుంది. ఆ అనుభవంతో ఏదైతుందో నా జీవిత కాలం ఏదైతున్నదో నా తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో కొనసాగుతా. అది ప్లీజ్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్.